బాగున్నారా బామ్మగారు? నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావే? నిన్నింటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా. ఇంకా ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నావా? ఈ సిటీ వదిలి వెళ్లకుండా ఏం చేస్తున్నావే? ఇక్కడే తిరుగుతూ నీ కోసం వెతుకుతున్న గౌతమ్ కంటపడి మళ్ళీ మా ఇంటికొద్దావని ఎత్తు వేస్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర కాదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నా ఇంటి దగ్గరకు రాకూడదు. నీ బిడ్డని గౌతమ్ని చూడకూడదు. దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కదే. ఇంటి నుంచి పోతూ పోతూ దొంగతనంగా ఎత్తికెళ్లిన డబ్బులు నగలు చాలవేంటే నీకు? ఇంకా ఏం కావాలి? చెయ్యి చాచి అడుక్కుంటే ముష్టి వేస్తానని ఆ రోజే చెప్పాను కదే. ఛీ, ఎందుకే నీకు దొంగ బుద్ధి? చాలా ఆపుతారా బామ్మగారు? ఆపుతారా బామ్మగారు? ఆపుతారా బామ్మగారు? ఆపుతారా బామ్మగారు? నేను డబ్బు నగలు తీసుకెళ్ళడం ఏంటి? మీ కళ్ళ ముందే కదా కట్టు బట్టలతో వచ్చేశాను. అంతా తెలిసి కూడా నన్ను దొంగ అంటున్నారా? మీరు ముష్టి వేస్తే చెయ్యి చాచి తీసుకోవడానికి నేనేవి అడుక్కు తినేదాన్ని కాదు. ఆత్మాభిమానం కలదాన్ని. సరే, నువ్వు డబ్బు నగలు తీసుకుని వెళ్ళలేదు, మరిక్కడేం చేస్తున్నావే? ఇక్కడేం పని? మీ మాటకి విలువిచ్చి మీ మీద గౌరవంతో నా బిడ్డని నా భర్తని వదిలేసొచ్చాను. అగ్రిమెంట్ ప్రకారం నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నానే కానీ ఎక్కడికి వెళ్తానో ఎక్కడుంటానో అనేది మీకు చెప్పలేదు కదా. ఏంటే మాట తిరగేస్తున్నావు? ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోవడం అని అర్థం. ఇక్కడే ఉండి నా మనవడికి కనిపించి మళ్ళీ రావాలని కాదు. నువ్వు దూరంగా వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే అధికారం మీకుందేమో కానీ ఈ ఊరు నుంచి వెళ్ళిపోమనే అధికారం మీకు లేదు. నేను లేకపోయినా నా బిడ్డకు నా భర్తకు ఏ ఇబ్బంది ఉండదు అన్న భరోసా నాకొచ్చినప్పుడే నేను దూరంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఏంటే తెగించి మాట్లాడుతున్నావా? నా గురించి తెలీదా నీకు? మీకే ఇంకా నా గురించి తెలీదు. కట్టుకున్నవాణ్ణి కన్నబిడ్డని వదిలేసి వెళ్ళిపోమన్నారు. ఏ ఆడదిలా చేస్తుంది? నా స్థానంలో మీరుంటే ఇలా చేయగలరా? పక్షులు, జంతువులు, ఆఖరికి పురుగు పుట్ర కూడా తమ బిడ్డను వదిలి వెళ్ళిపోవు. మీ కారణంగా నేనలా చెయ్యాల్సొచ్చింది. నేను వెళ్ళను అని ఎదురు తిరిగుంటే ఏం చేసుండేవాళ్ళు? మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. నా బిడ్డ నన్ను మర్చిపోయేంత వరకు, నా భర్త నేను లేను అన్న బాధ మర్చిపోయే వరకు, వాళ్ళకి ఇబ్బంది లేదు అని నాకు పూర్తిగా తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. వయసులో పెద్దవారు కాబట్టి నేను ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, నా బిడ్డకి నా భర్తకి ఏ కష్టం రానంత వరకే నేను దూరంగా ఉంటాను. కానీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను వెనకడుగు వేసేదే లేదు. అన్నా, నీకు ఆస్తి లేదా అంటే ఉంది, అందం లేదా అంటే అది ఉంది, ఆఖరికి బ్రెయిన్ లేదా అంటే అది కూడా ఉంది. కానీ నీ బంగారం మాత్రం నీ దగ్గర లేదన్నా. తన కోసం డబ్బులు ఖర్చు పెట్టు, టైం ఖర్చు పెట్టు, దెబ్బలు కూడా తిన్నావు, హాస్పిటల్లో మార్చురీలో కూడా పడ్డావు. అయినా నీ బంగారం నీకు దక్కలేదు. ఆఖరికి నీ బంగారం కోసం నీ మాట కూడా పోయింది.
నీకు మాట రావడానికి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాను, చదువు చెప్పించడానికి అక్షరాలు దిద్దిచ్చాను. ఆ చదువు కూడా రాకపోతే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లి పాసర కూడా రాయించాను. అయినా సరే నీకు మాటలు రాలేదంటే నువ్వు వేస్ట్ అన్నా, నీ లైఫే వేస్ట్. ఏరా ఏందిరా వాగుతాండో? నేను వేస్టా? చంపేస్తాను నిన్ను. నాకు మాటలు రావా? వద్దన్నా. అన్నా నీకు మాటలు వచ్చినాయి అన్నా. నువ్వు మాట్లాడుతున్నావన్నా. రే అవునరా సేదులు, నాకు మాటలు వచ్చేసినాయి. ఇక సరాసరి ఆ అహల్య ఇంటికి వెళ్ళి దాని అంతు తేలుస్తాను. ఆ ఇంట్లో వాళ్ళే అహల్యని ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. ఎప్పుడు చూసినా అదే డైలాగ్ చెప్తున్నావన్నా. అయినా నువ్వు ఇంకా చెప్పడానికి అక్కడ ఏముందన్నా? ఇందిరాగాడు చనిపోయాడన్న విషయం ఆ ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టాడు. రేయ్, వాళ్ళకి ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే తెలుసు. అది పెళ్లికి ముందే తల్లయింది గౌతమ్తో కాదు ఇంద్రతో అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. దానికి పుట్టిన బిడ్డ గౌతమ్ గాడి బిడ్డ కాదు, ఇంద్రా బిడ్డ అని వాళ్ళకి తెలియదు కదా. అవునన్నా, అదొక పాయింట్ మిగిలింది కదా. ఇప్పుడు ఆ పాయింటే ఆ ఇంటికి వెళ్ళి చెప్తాన్రా. ఆ బుడ్డోడు గౌతమ్ కొడుకు కాదు, ఇంద్రాగాడి కొడుకు అని తెలిసిన మరుక్షణం వాళ్ళు అహల్యని తన్ని తిట్టి ఇంట్లోంచి పంపించేస్తారా. ఎవరికో పుట్టిన బిడ్డని ఆ ఇంటి వారసుడిగా వాళ్ళు సహించరు కదా. నిజమే అన్నా, నువ్వు సూపర్ అన్నా. పద ఇప్పుడే వెళ్ళి చెప్పేద్దాం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నారు? నువ్వు అహల్యని ఏదో చేస్తానన్నావు కదా యమని, ఏం చేసావు నువ్వు? అదే చెప్పాను కదా, నాకు తెలిసిన మనుషుల్ని పంపించి దాన్ని చంపమన్నాను. కానీ దాన్ని ఎవరో కాపాడేశారు. మిస్ అయిపోయి ఎటో వెళ్ళిపోయింది. అది ఎటూ వెళ్ళలేదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందా? ఎక్కడ బామ్మగారు? ఇక్కడే నాకు గుళ్ళో కనిపించింది. అహల్య గుళ్ళో కనిపించిందా? ఉండండి, మేము ఇప్పుడే వెళ్ళి చూసొస్తాం.